The marks obtained by 10 students as given in table. Find the mean of the marks obtained by the students. ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ని ఫస్ట్ ఈ నంబర్స్ చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా చూసుకోండి. ఇక్కడైతే చిన్న నంబర్సే ఉన్నాయి కాబట్టి మనము డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసుకుని మీన్ని కనుక్కోవచ్చు. మీన్కి ఫార్ములా ఏమి? x bar is equals to summation of fi xi by summation of fi. ఇది డైరెక్ట్ మెథడ్లో. దీని నుంచి మనకి ఏం కావాలి? సమ్మేషన్ ఆఫ్ fi xi కావాలి. దానికంటే ముందు xi కావాలి. xi ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. అప్పర్ లిమిట్ అయితే ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ ప్రతి ఒక్క ఇంటర్వెల్కి. సో xi దీని నుంచి మనము కనుక్కుందాం. 10 ప్లస్ 0 బై 2 5, 20 ప్లస్ 10 30 బై 2 15, 30 ప్లస్ 20 50 బై 2 25, 40 ప్లస్ 30 70 బై 2 35, 50 ప్లస్ 40 90 బై 2 45. మనకు fi xi యొక్క సమ్మేషన్ కావాలి కాబట్టి fi xi కనుక్కుందాం. fi xi fi అంటే నెంబర్ ఆఫ్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఇచ్చింటారో అది fi. ఈ యూనిట్ని మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 1 5, 2 ఇంటూ 15 30, 4 ఇంటూ 25 100, 35 ఇంటూ 1 35, 45 ఇంటూ 2 90. మనకు సమ్మేషన్ కావాలి. సమ్మేషన్ అంటే అన్నిటిని యాడ్ చేసేయాలి అని. సో సమ్మేషన్ ఆఫ్ fi xi దీని అన్నిటిని యాడ్ చేయండి. ఏమొస్తుంది? 100 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 90 260. fi అంటే ఈ అన్ని అబ్జర్వేషన్ యాడ్ చేశారు. డైరెక్ట్గా 10 అని ఇచ్చారు. కావాలంటే మీరు డైరెక్ట్గా దీన్ని యాడ్ చేసినా కూడా 10 వస్తుంది. 4 ప్లస్ 3 ప్లస్ 3 10. ఇదేమిది? సమ్మేషన్ ఆఫ్ fi. సమ్మేషన్ అంటే ఏం లేదు, జస్ట్ అన్నిటిని యాడ్ చేసేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు దీని ఫార్ములాలో సబ్మిట్ చేసేద్దాం. సమ్మేషన్ ఆఫ్ fi xi ఎంత వచ్చింది? 260 బై సమ్మేషన్ ఆఫ్ fi వచ్చి 10. సో 26 is the mean of the marks obtained by the students.